వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు రేప్ కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి తర్వాత మోసం చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైన, అది కూడా ఒక జిల్లా అధ్యక్షుడి పైన ఇలాంటి కేసు నమోదు అవ్వడం నిజంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా స్పందించాయా? కోర్టు ఈ పిటిషన్ ఏదైతే ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ని స్వీకరించినట్టుగా తెలుస్తుందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కూడా ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రవిచంద్ర, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాంపల్లి కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి 22 ఏళ్ల యువతి గత 2 సంవత్సరాల నుంచి కూడా రేగా కాంతారావుతో కాంటాక్ట్లో ఉన్నట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత, అంటే ఆమె వయసు 3 ఏళ్ల నుంచి, అంటే ఇప్పుడు 3 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆమె కాంటాక్ట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ కంప్లైంట్కు సంబంధించి తనను పెళ్లి చేసుకుంటానని రేగా కాంతారావు మోసం చేశారు అనే విషయాన్ని కూడా ఆమె పేర్కొన్నారు. వయస్సు దృష్ట్యా సుమారు 40 ఏళ్లకు పైగా ఉన్నటువంటి రేగా కాంతారావు 20 ఏళ్లకు సంబంధించినటువంటి యువతిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటారనే విషయాన్ని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అందులో ఏదైతే కుటుంబ కలహాలు, అట్లాగే కుటుంబంలో సమస్యలకు కూడా ఆయన చెప్పడం జరిగినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా తన రియల్ ఎస్టేటు పెట్టుబడికి సంబంధించి డబ్బులు పెడితే కనుక డబ్బులు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి యువతి కూడా 4 లక్షల రూపాయలను ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అదే విషయానికి సంబంధించి తాను గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు సెక్సువల్గా వాడుకోవడం, ఫైనాన్షియల్గా కూడా డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తన పరిస్థితి చాలా ఘోరంగా, ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు సందర్భంలో కూడా ఆ విషయాన్ని కాంతారావు దృష్టికి తీసుకొచ్చినటువంటి యువతి డబ్బులు ఇవ్వలేదని కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. గతంలో షీ టీమ్స్కు కూడా తాను ఫిర్యాదు చేశాను, ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా కూడా కాంతారావు తనను పాయింట్అవుట్ చేసే విధంగా కూడా, అంటే తన వైపు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేలాగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది అనే విషయాన్ని దృష్టిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటు డబ్బులకు సంబంధించి మరో మధ్యవర్తి ద్వారా కూడా దాదాపు 4 లక్షలకు సంబంధించి ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం సుమారు 7.5 లక్షల వరకు కూడా కాంతారావు తిరిగిచ్చినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇది కేవలం డబ్బులకు సంబంధించిన విషయమే కాదు, ఇటు సెక్సువల్గా వాడుకోవడం, అట్లాగే పెళ్లి వంటి పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి తనకు మోసం చేశారనే విషయాన్ని కూడా ఆ యువత అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధించి ఈ కేసును అందుకున్నటువంటి పంజాగుట్ట పోలీసులు ఈ నెల జూలై 26వ తేదీన కూడా కంప్లైంట్ను అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. రేఖా కాంతారావుపై సెక్షన్ 69 అండ్ 351(2) అట్లాగే బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రవిచంద్ర, అంటే ఈ కేసుకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, దాన్ని కొట్టేయాలి అని చెప్పి అటు రేగా కాంతారావు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. అయితే దీనిపైన హైకోర్టు ఈ పిటిషన్ని తీసుకుందా? అంటే కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే విచారణకు హాజరు కావాలని కోర్టు ఏదైనా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే పంజాగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిధిలోకి వస్తుంది. అయితే దీంతో పాటు తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే రేగా కాంతారావు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనికి లిస్టులో తీసుకోవడానికైతే హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పెట్టినప్పటికీ ఇంకా నిర్ణయం అయితే పెండింగ్లో ఉంది. రవిచంద్ర, దాదాపు ఈ కేసుకు సంబంధించి నాంపల్లి అంటే కింది కోర్టులో
పోలీసులు కేసును అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో సెక్సువల్ అసాల్టేషన్ అట్లాగే ఫైనాన్షియల్ వంటి తీవ్రమైనటువంటి నేరాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒక పొలిటికల్ లీడర్ మాజీ ప్రజాప్రతినిధిగా కూడా రేగా కాంతారావు ఉన్న పరిస్థితులలో హైకోర్టు కాస్ట్ పిటిషన్ని స్వీకరించకపోవచ్చు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాంపల్లి కోర్టుకు సంబంధించి ఇటు ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. సబ్మిట్ చేసేటువంటి సాక్ష్యాల ఆధారంగా కూడా ఈ కేసులో శిక్ష పడే అవకాశం అయితే ఉంది. రవిచంద్ర, ఎస్, అంటే ఇక్కడికే ఈ కేసుకు సంబంధించి మనం జూలై 26వ తారీఖున ఈ కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పుడే ఎఫ్ఐఆర్ అయినాక తర్వాత ఇన్ని రోజులు కేసుని ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేశారు? దీంట్లో పోలీసుల ప్రమేయం ఏమైనా ఉందా? పోలీసులు ఈ కేసుని పూర్తిగా సెటిల్మెంట్ కోణంలో ఏమైనా చేసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే 5 రోజుల పాటు ఈ కేసును దాచిపెట్టారంటే సెటిల్మెంట్ చేసుకోవాలని ఏదైనా బేరసారాలు నడిపినట్టుగా తెలుస్తుందా? ఏదైతే జూలై 26వ తారీఖునే ఈ కేసు అయితే కంప్లైంట్ అయింది. అదే రోజు ఎఫ్ఐఆర్ చేసినట్టుగా కూడా పంజాగుట్ట పోలీసులు అయితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రవిచంద్ర, ఏదైతే గతంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా రేగా కాంతారావు ఉన్నారు. అదేవిధంగా గతంలో ఈ కేసుకు సంబంధించి యువతి మధ్యవర్తి ద్వారా, అంటే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే దగ్గర పనిచేసినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఒక పర్సన్ ఉన్నవారు, అతనితో గతంలో ఈ అమౌంట్కి సంబంధించి సెటిల్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా కొనసాగింది. అందుకు సంబంధించినటువంటి అమౌంట్ని కూడా కాంతారావు మధ్యవర్తి ద్వారా తిరిగిచ్చారు. అయితే ఆ అమౌంట్ ఏదైతే తిరిగిచ్చినటువంటి విషయం కూడా ఇప్పుడు కేసులో కీలకం కానుంది. దాంతోపాటు కాల్ డాటా, వీడియో కాల్స్ కూడా కాల్ డాటా, వాట్సాప్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇందులో కీలకంగా ఉన్నాయి. ఆ యువతితో పాటు ఆ యువతికి తెలియకుండా ఆమె ఫోటోలు తీయడం కానీ, ఇట్లా ప్రైవసీ ఫోటోలకు సంబంధించినటువంటి అంశం కానీ, దాంతోపాటు ఆమెకు సంబంధించినటువంటి మరో 2 ఆమె ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ తీసుకొని కాంతారావు వాళ్ళని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కొనసాగించినట్టు పేర్కొన్నారు. ఇందులో చాలా తీవ్రమైనటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి అసాల్టేషన్తో పాటు ఉమెనైజర్కి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ అయితే కంప్లైంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అదే రోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినట్టయితే పంజాగుట్ట పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. రవిచంద్ర, ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీకి మరో అస్త్రంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమేష్, ఇటు పొలిటికల్ పరంగా చూస్తే కనుక అటు జిల్లాలకు సంబంధించి రేగా కాంతారావు చాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఏదైతే ఉమెన్స్కి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. మంత్రుల స్థాయిలో పనిచేసినటువంటి వారిపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాల్లో పనిచేసినటువంటి మంత్రులకు, అప్పటి శాఖ మంత్రులకు దగ్గరగా పనిచేసినటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలకు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ప్రైవేటు హోటల్లో కూడా సినీ నటితో దొరికినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది మహిళలను ట్రాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇలా మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీకి సంబంధించిన వారు ఇలా సెక్సువల్ అసాల్టేషన్ కానీ, అట్లాగే మోసం చేయడం వంటి తీవ్రమైన నేరాల్లో పట్టుబడుతుండడం అయితే బీఆర్ఎస్కు కొత్త తలనొప్పులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.